నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం నా పేరు నాగిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మూడు రాజధానులు మాటేమైంది 5 ఏళ్లు వృధా చేశావు రాజమండ్రి వేదికగా జగన్ పై మోదీ ఫైర్ రాయలసీమలో క్లీన్ స్వీప్ చేస్తాం పులివెందులపై గురిపెడతాం కర్నూలు సభలో వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక ఈసారి కాలనీ ఇచ్చాం మళ్లీ గెలిపిస్తే సౌకర్యాలు కల్పిస్తాం తణుకు మండలం మండపాక గ్రామంలో మంత్రి కారుమూరి ఇప్పటికే 450 కోట్ల విలువైన నగదు మద్యం స్వాధీనం ఎన్నికలపై నిఘా పెంచుతామంటున్న ఈసీ మీనా బ్రెజిల్లో కుండపోత ఏపీలో అభివృద్ధి జరగలేదని 5 ఏళ్ల కాలాన్ని జగన్ సర్కార్ వృధా చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు రాజమండ్రి సమీపం వేమగిరిలో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు రాబోయేది ఎన్డీఏ సర్కార్ మాత్రమేనని మోదీ అన్నారు कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया साथियों जब चंद्रबाबू जी की सरकार थी तभी राज्य विकास के टॉप पर था लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया इसलिए देश हो या प्रदेश आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు తొత్తుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ సర్కారు అవినీతి గురించి కేంద్రానికి ముందే తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు అవినాష్ మాదిరిగా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు ఇలా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి వీళ్ళు చెప్పడానికి ఏముందండి 1000 కోట్లైనా చెప్తారు నేను 10,000 కోట్ల వరకులు కూడా అడిగానని కూడా చెప్తారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ ద సిబిఐ ఎంక్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా చెప్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు చుట్టూ తిరిగి చేస్తే ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేరిస్తే అంత పదవి ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ప్రజాస్పందన చూస్తుంటే పాణ్యంతో పాటు రాయలసీమ కూడా మనదే అని ఖాయమైందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాల్లో
49 స్థానాలు సైకో గెలిచాడని వెల్లడించారు. ఇప్పుడు 49 కాదు 52కు 52 మనవే అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు పులివెందుల్లో కూడా జగన్కు ఎదురుగాలి వీస్తోందని, అందుకే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడని వ్యాఖ్యానించారు. సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు, కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కనపడకూడదు. వస్తాను. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. టైం తక్కువ ఉంది, నువ్వు తగలబెట్టు. ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు, మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట. నీ భూమి అమ్మాలంట, ఆయన పర్మిషన్ కావాలంట. కావాలనా? నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా? నీది కాదా భూమి? కాదా భూమి? నీదే కదా. ఈ చట్టం కావాలనా? ఇది నల్ల చట్టం అవునా కాదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, తగలబెట్టా, తగలేసా. అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది. అలాంటి సైకో మీకు కావాలా? అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ ను కూడా ఆహ్వానించామని, కానీ ఆయన రాలేదని అమిత్ షా చెప్పడంపై వైసీపీ మండిపడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ధర్మవరం సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఏమైనా ప్రభుత్వ కార్యక్రమమా? దానికి ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్లస్ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చెప్పడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డకొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా. కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చని. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ అంత నిల్లుందో, ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దానిని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ ఆ టైంలో వైఎస్ జగన్ అనే మీ అన్న, మీ బిడ్డ, మీ రైతు రాష్ట్రంలో వేసిన విత్తనాలు మరో 15 ఏళ్లలో మహావృక్షాలవుతాయి.
ప్రతి గ్రామంలో సంక్షేమం, మంచి మొక్కలు నాటాను, పేదరికాన్ని మటుమాయం చేయాలనేదే మీ బిడ్డ స్వప్నమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఒక్క పథకం చేసిన మంచి గుర్తుకు రాదని, 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం, ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికే, వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను గాని, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్ను నొక్కడం. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, ప్రలోభాలను అరికట్టేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 450 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దాంట్లో 11,000 కంప్లైంట్స్ ఫౌండ్ కరెక్ట్. మనం ఉన్న పద్ధతి ప్రకారం విదిన్ 100 minutes మనం కంప్లైంట్ రిజాల్వ్ చేయాలి. 99% మనం చేయగలుగుతాం. తర్వాత మనకు జిల్లాల్లో ఇన్ రైటింగ్ లేదా మెయిల్ ద్వారా వస్తున్నాయి. నాకు నా ఆఫీస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 500 కంప్లైంట్స్ ఇప్పుడు దాకా వచ్చింది. 450 మనం రిజాల్వ్ చేసి రిపోర్ట్ తీసుకుని చేసాం. ఇంకా ఇట్స్ డైలీ ప్రాసెస్. సార్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ సార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అంటే మనకు మొత్తం రాష్ట్రంలో 46,389 స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 12,400 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గురించి. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే ఆ పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఓకే. తర్వాత స్పెషల్ ఫోర్సెస్ అంటే సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. యాదవుల మద్దతు కూటమికి అని ఆ సంఘ నాయకులు టీడీపీకి హామీ ఇచ్చారు. భీమవరం పట్టణంలో త్యాగరాజ్ భవనం నందు యాదవ సంఘం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు రమేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మాకు బలపరుస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవులకి చేసింది ఏమీ లేదు. మన జిల్లాలో ఒక్క కాపు నాగేశ్వరరావు గారు మంత్రివర్గం ఇచ్చారు. అంతకు మించి వైఎస్ఆర్సీపీ చేసింది ఏంటంటే ఏమీ లేదు. బీసీకి రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా రద్దు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత మీకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు విడుదల చేసి ఈ యాదవుల్ని గౌరవిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ యాదవులకి మన భీమవరం నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ లేదు. మేము ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా
నరసన్నపేట నియోజకవర్గంలో 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు తమ ఇంటి వద్ద ఓటింగ్ వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 115 మంది వయోవృద్ధులు తమ ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆర్ఓ రామ్మోహన్ రావు 34 బృందాలను ఏర్పాటు చేసి నేరుగా వారి వద్దకే పంపి ఓటింగ్ నిర్వహించారు. దీనిపై వృద్ధులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా గ్రూప్ లో ఫోటో పెట్టమన్నారండి. అది ఫోటో పంపించాను. సార్ నేను వచ్చింది అది కాదమ్మా చూపుడు వేలు ఇది ఓటు నడుపు ఇది ఇలా చూపి ఇంటికి వచ్చి ఓటు వేయించుకుంటున్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శివార్లోని జగనన్న కాలనీని సందర్శించిన మంత్రి కారుమూరి స్థానికులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇవాళ ఫౌండేషన్ ఏముంటుంది అసలు అది కానే కాదు, దాని మీద అబద్దాలు చెప్తుంది. ఇది ఆ కూటమిలో ఉండే ఇచ్చింది ఎవరు? మోడీ. చేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి, మీకు మేలు జరిగేటట్టు, న్యాయం జరిగేటట్టు, రైతులకు మంచి జరిగేటట్టు చూసే మనిషి. ఇలాంటి దుర్మార్గాల మాటలు నమ్మకం. ఏం చేస్తున్నారంటే ఇద్దరు కుర్రోళ్ళు వస్తున్నారు, మీరు 4-5 వచ్చి మీ ల్యాండ్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయి చేసుకుని రిజిస్టర్ ఆఫీసులో పెట్టేస్తారు, మీకు జిరాక్స్ ఇస్తారు, అన్ని తాకట్టు పెట్టేస్తారు. ఇలాంటి మనుషులు ఏంటంటే మంచి చేసే మనిషిని ఉంచవు. ఒడిశాలో 2 యాగాలు జరుగుతున్నాయని, ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయడానికి, మరొకటి రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బెహరంపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. ఒడిశాలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వ గడువు జూన్ 4తో ముగుస్తుంది. జూన్ 10న భువనేశ్వర్లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇవాళే మీ అందరినీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 4 जून बीजेडी की एक्सपायरी डेट लिखी हुई है, मान लीजिए। भाइयों बहनों, आज 7 मई है, 6 मई है, आज 6 मई है। 6 जून को बीजेपी के मुख्यमंत्री पद का उम्मीदवार तय होगा। 10 जून को भुवनेश्वर में बीजेपी के मुख्यमंत्री का शपथ समारोह होगा। और मैं आज आप सबको भाजपा के सरकार के मुख्यमंत्री के शपथ समारोह के लिए निमंत्रण देने आया हूं। भाइयों बहनों, ओडिशा में बीजेडी अस्त है, कांग्रेस पस्त है,
और लोग बीजेपी पर आश्वस्त है और सिर्फ भाजपा उम्मीदों का नया सूरज बनकर आई है। उड़ीसा में पहले करीब 50 साल कांग्रेस और फिर 25 साल से बीजेडी सरकार रही है, लेकिन हुआ क्या? ओडिशा के पास भरपूर पानी भी है, ओडिशा के पास भरपूर उपजाऊ जमीन भी है, उड़ीसा के पास जमीन के नीचे खनिज का खजाना भी है, इतना लंबा समुद्री तट भी है, बैरामपुर जैसा ट्रेड सेंटर भी है, ये तो सिल्क सिटी भी है और खाद्य की राजधानी भी है, यहाँ इतिहास भी है, संस्कृति की धरोहर। జమ్మూ కాశ్మీర్లో భారత వైమానిక దళం ఐఏఎఫ్కు చెందిన వాహన శ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాడి అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారని అనుమానిస్తున్నారు. దీంతో షహసీతార్, గురుసాయి, సనాయి, షీందార్ టాప్ ప్రాంతాల్లో భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. పూంచ్ జిల్లాలోని సూరన్కోట్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 4 సైనికులకు గాయాలయ్యాయి. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని నిర్బంధించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ల పేరుతో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజల్ని మోసగించారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హామీని బీజేపీ పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేంద్రం అందించిన పీఎంజేవై పథకాన్ని వినియోగించలేకపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆయన విమర్శించారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మారుతుందని ఆయన చెప్పారు. सरकार और दुनिया की प्रगति में एक लंबी छलांग लगाने वाले भारत का नेतृत्व करने वाले मोदी जी की सरकार रही है, इसको हमको समझना चाहिए. మిత్రులారా, ఈరోజు పెద్దపల్లికి నేను ఎన్నికల సభలో రావడం జరిగింది. ఇక్కడ మన అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వెంకటేష్ నేత గారికి, వేదికను అలంకరించిన మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా ఈ పెద్దపల్లి గడ్డపై నీ రావటము, ఆ మల్లికార్జున స్వామిని గుర్తు చేసి వారికి నేను నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి గతంలో పివి నరసింహారావు గారు మన భరతరత్న మొన్ననే మన ప్రభుత్వం ఇచ్చింది, వారు కూడా గతంలో ఇక్కడ మంత్రి అనేటటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక విషయం కూడా. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి మోసపూరిత హామీలతో గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్, గాంధీ చౌక్, తెలంగాణ చౌక్ లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. నేత కార్మికుల కోసం 3000 కోట్లు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నామని అన్నారు. ఒక 4 పాయింట్లు చెప్తా, దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఒకటి, రేపటి రోజున ఇప్పుడు గోదావరి నీళ్లు కేసీఆర్ ఉన్న రోజులు తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం లెక్క నీళ్లు ఉంటుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఉన్నాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు మాయమైనవి, కరెంటు కష్టాలు చాలైనాయి, మళ్ళా మంచిళ్ల కోసం గోస చాలైంది, మోటార్లు గాలుడు చాలైంది, కరెంటు కోతలు ఎండాకాలం నాగమాగం చేస్తున్నాడు. బోనస్ కాదు, కొత్తగా 500 బోనస్ ఇచ్చుడేమో ఉత్తముచ్చట్నే. ఉన్న ఆఖరికి ఇవాళ గింజలు కూడా కొనని దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? నాకంటే బాగా మీకే ఎరుక. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్ లో అంటే 4 కారణాలు చెప్తాను. బీజేపీ వాళ్ళు ఖుల్లా చెప్తున్నారు, మేము 400 గెలుస్తాం, 400 గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తీసి పారేస్తామని చెప్పి
బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నేను మీ అందరికి గుర్తు చేసేది ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీలో బీజేపీతో కొట్లాడే దమ్ము లేదు. ఇక్కడ మనకు కరీంనగరే గొప్ప ఉదాహరణ. దానికి కరీంనగర్ లో ఇవాళ ఎవరినో తీసుకొచ్చి పెట్టిరు కాంగ్రెస్ అభ్యర్థిని. ఆ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇప్పుడు నిల్చున్నాయని తంగలపల్లికి వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోకుండా రోడ్డు మీద నిలబడితే ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు. గంట సేపు నిలబడ్డా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. ఆయన ఎవడో ఎవరికి తెలియదు. పాపం బస్ కోసం ఎదురు చూస్తున్నామో ఎవడో అనుకోవద్దు. అట్లాంటి పరిస్థితి. ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టింది. రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వీళ్ళు బీజేపీతో కొట్లాడే దమ్ము వీళ్ళకు ఉంటుందా ఆలోచించండి. రేపు ఈ రిజర్వేషన్ల రద్దు జరుగుతున్నది, రాజ్యాంగాన్ని రద్దు చేసే. మహిళలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఓబీసీ ఐక్యత సమ్మేళనం నిర్వహించారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మేడ్చల్లో చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసిన మీటింగ్స్ చాలా మంచిగా అవుతున్నాయి. ఇక్కడ చూసిన ప్రజాస్పందన బాగుంది. బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. చాలా మంచిగా హై మెజారిటీ ఇస్తారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట ఇచ్చిండ్రు, మల్కాజ్గిరిని నా చేతిలో పెట్టండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, ఈ సీటు గెలిపించండి అని చెప్పడం జరిగింది. నేడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే లేరు కాబట్టి ఎంపీ గెలిపిస్తే ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా బ్రెజిల్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో అక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. గడిచిన 7 రోజుల నుంచి ఇప్పటి వరకు 75 మంది మృతి చెందగా సుమారు 103 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అక్కడ ప్రధాన వంతెనలు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.